రాయలసీమ ప్రతిభా న్యూస్కు స్వాగతం. ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు గన్ని కరీం గారు. వారిని అడిగి రాజకీయాలకు సంబంధించి మరిన్ని వివరాలు కనుక్కుందాం. నమస్కారం అన్న. నా మొదటి ప్రశ్న, మీరు ఎక్కడ జన్మించారు? మీ తండ్రి గారికి మీరు ఎంతమంది సంతానం? మేము ఇదే నంద్యాలలో స్థానిక గుడిపాడిగడ్డ సంచుల వీధిలో జన్మించాను. మా నాన్నగారి పేరు మహబూబ్ సాహెబ్. నేను, మా తమ్ముడు, మా తల్లిదండ్రులకు సొంతం. మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? నా విద్యాభ్యాసం 1 నుంచి 7 వరకు కన్యకాపరమేశ్వరి విద్యానిలయంలో జరిగింది. 8th క్లాస్ మున్సిపల్ హై స్కూల్లో జరిగింది. 9th 10th రామకృష్ణ విద్యాలయంలో జరిగింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నేషనల్ కాలేజ్లో జరిగింది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రావుస్ కాలేజ్లో జరిగింది. మీకు గన్ని కరీం అని పేరు ఎలా వచ్చింది? గన్ని అంటే సంచి, గోనె సంచి. మా తాత ముత్తాతల నుంచి మేము, మా తల్లిదండ్రులు అదే వ్యాపారాన్ని, అదే వృత్తిని నమ్ముకొని దాని ద్వారానే ఈ రోజున చదువు కానీ మాకు అన్ని రకాలుగా సహకరించింది ఆ వృత్తే. కాబట్టి ఆ వృత్తినే ఇంటి పేరుగా ఉంచుకోవడం జరిగింది. కేవలం నేనే. గన్ని సేవా ట్రస్ట్ అనేది ఎప్పుడు స్థాపించారు? గన్ని సేవా ట్రస్ట్ అనేది స్థాపించింది 2008లో అన్అఫీషియల్గా. రిజిస్ట్రేషన్ మాత్రం 2012లో అయింది. గన్ని సేవా ట్రస్ట్ అన్నీ ఇంకా 2 పేర్లు ఉన్నాయి. అవన్నీ కలిపి ఒకటేనా లేకపోతే సపరేటా? మామూలుగా అయితే గన్ని మర్చెంట్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ అనే ఫస్ట్ ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసాము 2008లో. దాంట్లో ఒక 3000 మంది సభ్యులు ఉంటారు. ఎక్కడైనా మర్చెంట్స్ అనేది ఒక సంస్థ సపరేట్గా ఉంటుంది, వర్కర్స్ అనేది ఒక సంస్థ సపరేట్ ఉంటుంది. కానీ మా దాంట్లో వ్యాపారస్తులు ప్లస్ కూలీ నాలి పని చేసుకునే వాళ్ళు అందరూ కలిపి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసినాము 2008లో. దాని తర్వాత ఇతర ప్రాంతాల నుంచి, అంటే నంద్యాల కానీ, నంద్యాల చుట్టుప్రక్కల వాళ్ళు కానీ, వేరే నియోజకవర్గాల నుంచి కానీ మేము చేస్తున్న సేవలకు కానీ, మా వాయిస్ ద్వారా కానీ వాళ్ళకు నచ్చి వాళ్ళు కూడా వచ్చి మేము కూడా ఒక గన్ని టీం అనే దాంట్లో ఏర్పాటు చేసుకుంటామని చెప్పి గన్ని టీంను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారికి కూడా ఏదైనా అవసరం ఉన్నప్పుడు మా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాం. కాబట్టి గన్ని టీం అనేది కూడా అలాగే రెగ్యులర్గా సాగిపోతూ ఉంది. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి వీరాభిమానిగా మారడానికి కారణం? అభిమానులు వీరాభిమానులు నాకైతే తెలియదు. కానీ 2008లో నేను కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని. మామూలుగా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరిగింది. మాకు ఒక సమస్య వచ్చింది. సంచులకు దుమ్ము ధూళి సమస్య వస్తుంది. ఆ దుమ్ము ధూళి సమస్య వల్ల ఇతర ప్రాంతాల వారు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. మా మీద పోలీస్ కంప్లైంట్లు ఇచ్చేవాళ్ళు. ఇళ్ళు ఖాళీ చేయమని కానీ, గోడలు ఖాళీ చేయమని కానీ, దుకాణాలు ఎత్తేయమని కానీ, అట్లా మా మీద చాలా అలిగేషన్స్ వచ్చేటివి. మేము అందరం కూర్చొని ఒకటేసారి ఒక ఆలోచన తీసుకున్నాం. మా అసోసియేషన్లో మాకందరికీ సపరేట్ కాలనీ కట్టించిస్తే, అంటే మా సొంత డబ్బులతో మేము ప్రభుత్వ స్థలాన్ని కొనుక్కుంటే ఒక కాలనీని ఏర్పాటు చేసుకుని ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేయొచ్చు కదా అని చెప్పి భావనతో మొట్టమొదటిసారి శిల్పా మోహన్ రెడ్డి గారిని కలిశాము. ఆయన కూడా చాలా సంతోషంగా మా ఆహ్వానాన్ని స్వీకరించారు, మా మన్నింపును మన్నించారు. అప్పట్లో 260 మందికి షుగర్ ఫ్యాక్టరీ బ్యాక్ సైడ్ మాకు స్థలాలను కేటాయించారు. అక్కడి నుంచి నా రాజకీయ ప్రస్థానం కానీ, శిల్పా మోహన్ రెడ్డి గారిని అభిమానించడం కానీ మొదలైంది అక్కడి నుంచే. అలా మేము ఏ పని అడిగినా కానీ ఆయన కాదనకుండా, మేము అడిగే పనిలో న్యాయం, నిబద్ధత కరెక్ట్గా ఉంటాయి కాబట్టి, సమపాలుగా ఉంటాయి కాబట్టి మా పనిని ఈరోజు వరకు ఏది కూడా కాదనకుండా చేస్తూ వచ్చారు. అంతే అభిమానంగా మేము కూడా వారికి సేవలు అందిస్తూ వచ్చాము. వారి కోసం ఏమైనా మేము పని పలకడానికి ఈ రోజు వరకు కూడా సుముఖంగా ఉన్నాం. మీరు రాజకీయాల్లో రావడానికి కారణం? రాజకీయాల్లో మీ గాడ్ ఫాదర్ ఎవరు? రాజకీయాల్లో గాడ్ ఫాదర్ అంటూ నాకు ఎవరు లేరు. సమాజాన్ని చూస్తున్నాము, మనం ఏం కోల్పోతున్నాము, ఏం సాధిస్తున్నాము అనేది ఒక్కసారి చూస్తే ప్రతి ఒక్కరూ నిజంగా రాజకీయాల గురించి ఆలోచించాల్సిందే, రాజకీయాల్లో ఆరంగేట్రం చేయాల్సిందే. ప్రస్తుత సమాజం అట్లా ఉంది. కాబట్టి మామూలుగా అయితే నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా వీరాభిమాని. ఆయన ప్రసంగం ఏదైనా కానీ మిస్ కాకుండా చూసేవాడిని. మరీ ముఖ్యంగా కేసీ కాలువకు నీళ్లు వచ్చే విషయంలో ఒకసారి నంద్యాలకు వచ్చినారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన అప్పుడు ఫస్ట్ టైం చూడడము, ఆయన వాయిస్ వినడము, బతికితే ఇలాగే బతకాలి, నిజాయితీతో మడమ తిప్పకుండా
ఒకవేళ మాట ఇస్తే మాట తప్పకుండా అని చెప్పి అప్పట్లోనే నా చిన్నప్పట్లోనే నా టీనేజ్ వయసులోనే నేను అప్పట్లోనే నిర్ణయం తీసుకున్నాను. నాకంటూ గాడ్ ఫాదర్ ఎవరు లేరు. మీరు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెడుతుంటారు, వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ. ఆ పోస్టుల వెనుక కారణం సమాజాన్ని ఉత్తేజపరచాలని, మేల్కొల్పాలని, నాకు తెలిసిన విషయం 10 మందికి తెలియజేయాలని, మన సమాజం ఏం కోల్పోతుంది, మనల్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారనే విషయాన్ని 10 మందికి తెలియజేయాలనే ఒక సదుద్దేశం తప్ప వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతో అయితే కాదు. మీరు గన్నీ మర్చెంట్ అసోసియేషన్కు ప్రెసిడెంట్గా ఉన్నారు, ప్లస్ వైఎస్ఆర్సీపీలో స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. రాజకీయాల్లో మామూలుగా ఒక అసోసియేషన్ అంటే రాజకీయాలకు అతీతంగా ఉండాలి, కానీ మీరు అసోసియేషన్ మొత్తాన్ని తీసుకుపోయి వైఎస్ఆర్సీపీలో చేర్చారా? లేదు, తప్పదు. అసోసియేషన్ సపరేటు, రాజకీయం సపరేటు. నేను ఏనాడు కూడా మా వాళ్ళకు బలవంతంగా వైఎస్ఆర్సీపీని కానీ, టీడీపీని కానీ, కాంగ్రెస్ని కానీ, ఇంకో పార్టీని కానీ బలవంతంగా ఓకేమని చెప్పడం కానీ, వాళ్ళ మీద అభిమానం పెంచుకోవడం చెప్పడం మాత్రం అవాస్తవం ఉండేది. నా రాజకీయమే, అసోసియేషన్ దానికి దీనికి లింకే ఉండదు. మా అసోసియేషన్ కూడా చాలామంది టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఈరోజు కూడా బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు చాలామంది. మనం వాళ్ళని ఎలా ఇబ్బంది పెడతాం, ఎలా వాళ్ళను ప్రోత్సహిస్తాం వాళ్ళకు. మా రాజకీయమే. అసోసియేషన్ వస్తే మాత్రం పార్టీలన్నీ పక్కన పెట్టి మా పని మేము చేసుకుంటాం. ఎప్పుడైనా కానీ అసోసియేషన్ సభ్యులకు వైఎస్ఆర్సీపీకే పని చేయడాన్ని మీరు ఎప్పుడు చెప్పలేదా? అస్సలు చెప్పలేదు. ఈ రోజు వరకు లేదు. నంద్యాలలో గతంలో జరిగిన కౌన్సిలర్ ఎన్నికల్లో మీరు స్వతంత్ర అభ్యర్థి 12వ వార్డుకి సంబంధించి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కండే శ్యామ్ సుందర్ లాల్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్నారనేది ఒక ఆరోపణ మీ మీద. అది ఎంతవరకు నిజం? అమౌంట్ తీసుకోవాలనుకుంటే వార్డు కౌన్సిలర్ దగ్గర తీసుకోవాలి, శిల్పామోహన్ రెడ్డి దగ్గర తీసుకోవచ్చు కదా. శిల్పామోహన్ రెడ్డి గారు చాలాసార్లు ఆఫర్ ఇచ్చారు, ఏం కావాలో తీసుకెళ్ళు అని చెప్పి. ఆయన దగ్గర తీసుకోవచ్చు కదా. వార్డు కౌన్సిలర్ ఎక్కువనా, మాజీ మంత్రి గారు ఎక్కువనా, ఎమ్మెల్యే గారు ఎక్కువనా, వార్డు కౌన్సిలర్ ఎక్కువనా? డబ్బు విషయంలో ఒక్క చోటైనా నేను చేపనానని తెలిస్తే ఆ రోజే రాజకీయ సన్యాసానికి నేను కోరుకుంటాను. వచ్చిన అమౌంట్తో మీరు వాహనం కొనుగోలు చేశారు, కారు అని చెప్పేసి ఆరోపణ ఉంది మీ మీద. అవునా? 2019లో మేము కొన్న ఫస్ట్ వాహనం ఏమంటే బొలెరో. దానికి పెద్ద లేబుల్ కూడా ఉంటుంది, ఇది అన్ని టీం. దాని తర్వాత ఒక 6 నెలలకు మళ్ళీ ఒక టాటా సుమో కొన్నాం, మాకు సరిపోగా మేము ఎక్కడికైనా పోవాలంటే కూడా 2019లోనే. అవి రెండు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయని చెప్పి 2020లో మళ్ళీ ఒక ఇన్నోవా కొన్నాం, ఒంగోలు మాజీ ఎమ్మెల్సీ గారికి. అది కూడా మళ్ళీ ఇబ్బంది పెడుతుంది సెకండ్ హ్యాండ్ అని చెప్పి ఇంకొక ఇన్నోవా కొన్నాం, అది ఇబ్బంది పెడుతుందని చెప్పి అది కూడా అమ్మేసాం. ఈ 4 బండ్లు అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో బ్యాంకులో లోన్ తీసుకొని ప్రతి నెల ఈఎంఐ కడుతూ ఈరోజు కూడా నేను రెనాల్ట్ డ్రైవర్ అనే బండిని కొన్నాను. దాని విలువ 9 లక్షలు. నాకు బ్యాంక్ 6 లక్షలు లోన్ ఇచ్చింది, 3 లక్షలు క్యాష్ కట్టినాను. ఈరోజు కూడా ప్రతి నెల 15,000 ఈఎంఐ కడుతున్నాను. ఒకవేళ వాళ్ళు ఇచ్చింటే నేను ఈఎంఐ కట్టాల్సిన అవసరం ఏముంది? మీరు కావాలంటే దాని గురించి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో వెళ్ళి గద్దీ కరీం గారు తీసుకున్న బండికి లోన్ ఎంత ఇచ్చారు, ఎంత కడుతున్నారు ఈఎంఐ అని చెప్పి మీరు కనుక్కోవచ్చు. మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, మీ పిల్లలు వచ్చేసి స్వతంత్ర అభ్యర్థి కౌన్సిలర్గా పోటీ చేస్తున్న అభ్యర్థి తరఫున ప్రచారం చేశారని చెప్పేసి ఆరోపణ. పిల్లలు అంటే 2 రకాలు వస్తారు ఇక్కడ. నాకు పుట్టిన సంతానమా, నా వెంబడి తిరిగేవాళ్ళ? ముందు అది చెప్తే నేను చెప్తాను. మీ సంతానమే. ఆ సంతానానికి ఓటు హక్కే లేదు, వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళకి రాజకీయ అవగాహన లేదు, వాళ్ళకి ఎలా మనం చెప్తాము? రాంగ్ క్వశ్చనే రాలేదు. సరే, మీ సంతానం కాకపోయినా మీకు సంబంధించిన వాళ్ళు తిరిగారు, నేనే తిరగమని చెప్పారు. అంటే మీరు ఉన్నది వైఎస్ఆర్సీపీలో కదా, అక్కడ అభ్యర్థి కూడా మీ వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసినారు, అతని తరఫు నుంచి పోటీ చేయించచ్చు కదా, ప్రచారం చేయించచ్చు కదా. దాని గురించి కూడా రీజన్స్ ఉన్నాయి, నేను చెప్తాను. ఓపెన్ హార్ట్గా చెప్తాను. మళ్ళీ ఏంది, అందరికీ తెలిసిన విషయం ఏది, శిల్పామోహన్ రెడ్డి గారికి తెలుసు, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి తెలుసు, ఓడిపోయిన క్యాండిడేట్కు కూడా తెలుసు, జనాలకు కూడా తెలుసు. తెలిసిన దాన్ని మనం ఎందుకు దాపెట్టాలి? ఇదే గోపాల్ రెడ్డి గారు ఒక ఆర్పీ జులేఖా గారు అని చెప్పి నా గురించి, ఎమ్మెల్యే గారి గురించి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కమ్యూనిస్టు పార్టీ వాళ్ళతో లేనిపోని అపోహాలు సృష్టిస్తూ, అవాస్తవాలు చిత్రీకరిస్తూ, మేమేదో ఆమెను తప్పుగా ప్రవర్తించామని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే
దానిని ఖండించాల్సిన ఆ వ్యక్తి, వైఎస్ఆర్సీపీలో ఉండాల్సిన ఆ వ్యక్తి ఆమెను సమర్థిస్తున్నాడంటే ఏమని అర్థము? ఎమ్మెల్యేను బ్లేమ్ చేస్తున్నట్లా, వైఎస్ఆర్సీపీ పార్టీని బ్లేమ్ చేస్తున్నట్లా, లేకపోతే మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నట్లా? అడిగాను నేను. ఆమె వాటికి కూడా సంబంధించిన వ్యక్తి కాదు. ఆమె ఎమ్మెల్యే గారిని తక్కువ చేసి మాట్లాడుతుంది, నన్ను తక్కువ చేసి మాట్లాడుతుంది, పార్టీని తక్కువ చేసి మాట్లాడుతుంది. మీరు ఎలా సపోర్ట్ చేస్తారు అని అడిగాను నేను. అతను కొంచెం తలపోకు సమాధానం ఇచ్చారు. అంటే రేపున మాకు ఓట్లు అవసరం లేదా నీకు అని అడిగాను. మీ ఓట్లు అవసరం లేదు నాకు అన్నాడు. మంచిగా మా ఓట్లు అవసరం లేనప్పుడు మా దగ్గరికి రావాకు, నీ ఓటమి అయితే ఖచ్చితంగా మీరు అని ఓపెన్గా చెప్పాను. మళ్ళీ అబద్ధాలంటే ఏమన్నా దీంట్లో మీరు మళ్ళీ అడిగినా కానీ అదే విషయం ఉంటుంది. నీకు ఖచ్చితంగా ఓడిస్తాము, అవతల క్యాండిడేట్ ఎవరైనా సరే, అతను ఎంత చిన్న వ్యక్తి అయినా సరే ఓడిస్తామని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్పే మా వాళ్ళందరికీ చెప్పారు. వాడి వైపు తిరగొద్దు, వీడికి ఓట్లు వేయండి ఫలానా వ్యక్తికి అని చెప్పి కండిషన్ సుందరరావుకి ఓట్లు వేయమని చెప్పి చెప్పాను ఓపెన్గా. బ్యాంకులో మీ సభ్యులకు సంబంధించి దాదాపు 15,000 నుంచి 2,000 వరకు లోన్లు ఇప్పించారు. 2,000 మందికా? 2,000 లోన్లు ఇప్పించారని చెప్పేసి మీరు దానికి ఏ విధంగా చెప్తారు? ఏ విధంగా వాళ్ళకి ఇప్పించారు? ఇప్పించడానికి ఏమైనా కారణం ఉందా? ఏముందండి, బయట వడ్డీలో తీసుకుంటే 4 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు వడ్డీలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఉదయం నుంచి సాయంత్రం దాకా కూలి నాని పని చేసుకుంటే అతనికి ఎంత వస్తుంది? 500, 600, 700 మహా అయితే వస్తాయి. 700 × 6 4,200, 4,200 × ఒక 4 16,800, 17,000 వాడికి నెలకు వస్తాయి. దాంట్లో వాడు 5,000, 6,000, 7,000 వడ్డీలకి కట్టుకుంటా పోతే వాడి ఆర్థిక పరిస్థితి ఎప్పుడు మెరుగుపడాలా? వాళ్ళ ఇంట్లో రోగాల బారిన పడే వాళ్ళు ఎలా బాగుపడాలా? వాడు ఎప్పుడు ఎదగాలా? ఎప్పుడు సొంత ఇంట్లో కొనుక్కోవాలా? సొంత వాహనం ఎప్పుడు కొనుక్కోవాలా? వాళ్ళ పిల్లలు ఎట్లా చదువుకోవాలా అని చెప్పి ఆలోచనతో ఇదే శిల్పామోహన్ రెడ్డి గారితో, అప్పటి ఆర్ఎం గారు శివశంకర్ రెడ్డి సార్ ఉన్నారు ఏపీజీబీలో, ఆయనతో మాట్లాడించి మొట్టమొదటిగా 50,000 రూపాయల రుణాలు ఇచ్చారు ఒక్కొక్కరికి. అక్కడ వడ్డీ ₹1.04 పడుతుంది అంతే ప్రతి నెల కటింగ్తో. ఫస్ట్ సారి 100 మందికి ఇప్పించాము, సక్సెస్ అయ్యాము. అదే వాళ్ళకు 50,000 ఇప్పించిన వాళ్ళకు ₹1,00,000 ఇప్పించాను, సక్సెస్ అయ్యారు. దేవుని వల్ల అందరూ బాగానే కట్టుకుంటున్నారు, మంచి పేరు వస్తుంది, చెడ్డ పేరు అయితే రావడం లేదు, మనకు కూడా చెడ్డ పేరు రావడం లేదు, బ్యాంకు చెడ్డ పేరు రావడం లేదు అని చెప్పి ఇక ఆ ప్రాసెస్ పెంచుకుంటా పోతే అది 15,000 నుంచి 2,000 మంది దాకా అయ్యారు. దాంట్లో ఒక 100 నుంచి 150 మంది సరిగ్గా కట్టడం లేదు. వాళ్ళకు కూడా మనం పిలిపించి చెప్పడం జరిగింది, బయట పరిస్థితులు బాగాలేవు, మనకు డబ్బు దొరకడం లేదు, ఒకటి దొరికినా ₹5, ₹10 వడ్డీలు ఉన్నాయి, మీకు రూపాయి వడ్డీకి డబ్బులు దొరకాలంటే చాలా తక్కువ ఇది పడుతుంది మీకు, కాబట్టి ఇక్కడ కట్టుకోండి అని చెప్పి 10 సార్లు చెప్పాము. అది కూడా రన్నింగ్గా ఉంది. వాళ్ళ మేలు కోరేవాడిగా వాళ్ళకు బ్యాంకులో లోన్ ఇప్పించడం నా బాధ్యతగా, నా వెంబడి తిరిగేవాడికి అని చెప్పి నా వంతు బాధ్యతగా నేను ఆ పని చేయడం జరిగింది. ఎవరైనా కట్టకపోతే మీరు ఏమన్నా కట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి, అవి చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళకి తక్కువ చేసినట్లు ఉంటుంది. వాళ్ళ ఆర్థిక పరిస్థితుల కారణంగానే ఇంకోటి చాలామంది కట్టకపోతే ఒక 9 నుంచి 10 లక్షల దాకా నేను పర్సనల్గా కట్టిన సందర్భాలు కూడా ఉంది. చీటీలు కూడా కమిషన్ లేని చీటీలు నిర్వహిస్తున్నారు అనేది కమిషనే కాదు, వడ్డీ కూడా లేదు దానికి. నో ఇంట్రెస్ట్, నో కమిషన్ ద్వారా దాదాపుగా 10 లక్షల దాకా చీటీలు నడిపాము. ఒక 5 సంవత్సరాల దాకా దగ్గరగా నడిపాము. తర్వాత కరోనా సమయంలో చాలామంది డబ్బులు కట్టలేక చేతులకు తెస్తే వారికి కూడా దాదాపు 9 నుంచి 10 లక్షల దాకా వారి డబ్బులు కూడా మనమే అడ్జస్ట్మెంట్ చేసి చాలా వరకు ఇబ్బంది పడ్డాం. గతంలో ఆ ఏలూరు మెట్టలో మీ సభ్యుల కోసం స్థలాలు కేటాయించమని చెప్పారు, కేటాయించారు, అవి మళ్ళీ ఎందుకు క్యాన్సిల్ అయింది? చాలా పెద్ద ప్రాసెస్. 2008లో 260 మందికి మా వాళ్ళ మీద స్థలాలు కేటాయించారు శిల్పామోహన్ రెడ్డి గారు. అప్పట్లో ఆ ప్రాంతం అంతా ఒక 10 అడుగుల గుంతలు, ఒక చిన్న చెరువు మాదిరి, కుంటల మాదిరి, అసలు లోపల పోవాలంటే పాములు, కంపలు అన్నీ ఉండేదాన్ని ప్రతి సంవత్సరం ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం మా అసోసియేషన్. అంటే సభ్యుడు 200, 300, 400 అట్లా చేసుకుంటా దాన్ని క్లీన్ చేసుకుంటా నీట్గా చేసుకోవడం జరిగింది. ఈ ప్రాసెస్లోనే మన మోహన్ రెడ్డి గారు చెప్తే ఒక 36 బోరింగ్లు అయిపోయడం జరిగింది మొత్తం ప్రాంతానికి. తర్వాత ఒక 60 ట్రాన్స్ఫార్మర్లు వేయించడం జరిగింది. దాని తర్వాత ఒక 300 కరెంటు పోల్స్ వేయడం జరిగింది. దాని తర్వాత చెరువు నుంచి మా ప్రాంతానికి నీళ్ళ కోసం అని ఒక కాలువను కూడా కట్టి మనం సపరేట్గా తవ్వించుకోవడం జరిగింది. ఇవన్నీ జరిగి బాగా డెవలప్ అయిన టైంలో టీడీపీ వాళ్ళకి కన్ను పడింది. మా దరిద్రానికి ఏమైందంటే ఆయన భూమానారెడ్డి గారు చనిపోవడము, తర్వాత బై ఎలక్షన్స్ రావడము, వాళ్ళు టీడీపీ వాళ్ళు వచ్చి మమ్మల్ని అడగడము, మీరు చేస్తే మీ స్థానం ఉండే లేకపోతే పోతాయని చెప్పడము.
ఒక వ్యక్తిని నమ్ముకున్నాము, ఆ వ్యక్తి వెంట నడవాలి, లాభమైనా నష్టమైనా అని చెప్పి ఆ వ్యక్తి కోసం, ఆ శిల్పామోహన్ రెడ్డి నమ్ము ఇచ్చిన స్థలాల కోసం, ఇచ్చిన మాట కోసం వాటిని మేము ఈజీగా వదులుకున్నాం. కేవలం ఆ స్థలాలే కాదు, మా వాళ్ళకి వచ్చిన డీలర్షిప్లు వదులుకున్నాం, మా వాళ్ళకి వచ్చిన ఇంకా చాలా చాలా రకాల లాభాలు కూడా వదులుకున్నాం. అలాగే ఇప్పుడు ఇదే మన పార్టీలో వచ్చిన ఇద్దరు నాయకులు మా మీద 12 కేసులు అప్పట్లో పెట్టించారు. 2018 నుంచి 2019 ఎలక్షన్ వరకు మా మీద 12 కేసులు పెట్టించి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళ పేర్లు ఏమో చెప్తారు. ఇల్లు చెప్తే ఏం బాగుంటుంది, నేను బాగుండదు, వాడు ఇబ్బంది పడతారు, నాకేం ఇబ్బంది చెప్పకుంటే చెప్పిస్తాను. కానీ ఇబ్బంది మన పార్టీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు చెప్పడం అంత కరెక్ట్ కాదు. 12 కేసులు కూడా ఎదుర్కొన్నాం 2018 నుంచి 19 వరకు. ఈ మధ్యనే కేసులు కూడా కొట్టేయడం కూడా జరిగింది. ఇది వైఎస్ఆర్సీపీలో ఇన్ని రోజులు పనిచేసిన మీకు పదవులు రాకపోవడానికి కారణం అడుక్కుంటే వచ్చేది భిక్ష, నాకు భిక్ష అవసరం లేదు. ఇంకోటి ఏమంటే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు గెలిచిన కొత్తలో అంటే ఒక 6 నెలలో 8 నెలలో అయి ఉంటుంది, ఫోన్ చేశారు నాకు ఉదయం 8 గంటలకు. ఒక మంచి పోస్ట్ ఉంది, కాకపోతే మహిళా హోటల్ ఉంది, మా అక్కగారికి ఇద్దామనుకుంటున్నాము, నీ అభిప్రాయం ఏమో చెప్పు అన్నా. నేనేం అడిగా అంటే నేను పని చేశానా, నా భార్య పని చేసింది ఆ పార్టీ కోసం అని అడిగాను. నువ్వే చేసినావు, మరి నాకు రావాలన్న పోస్ట్ నా భార్య రావాలి. మళ్ళీ మహిళా కోటలు ఇవ్వాల్సి వస్తే మన పార్టీలో మహిళా మంది చాలామంది ఉన్నారు, మహిళా నాయకులు చాలామంది ఉన్నారు, వాళ్లకు మనం అన్యాయం చేసినట్లయితాం. నాకు ఆ పోస్ట్ అవసరం లేదు, మన పార్టీలో ఉండే మహిళలే చేయొచ్చు, నాకైతే ఆ పోస్ట్ అవసరం లేదు అని చెప్పి ఓపెన్గా చెప్పేశాను. లేకపోతే నంద్యాలలో మంచి ఒకటి స్టేట్ చైర్మన్ పోస్టు ఫస్ట్ నా భార్యకి వచ్చాయి, నేను వద్దని చెప్పడం వల్ల అది వేరే వాడికి వెళ్ళింది. నంద్యాల జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్గా పదవి పట్టుబట్టారు. మీతో పాటు ఇంకో నాయకుడు పట్టుబట్టడంతో ఇద్దరికి లేకుండా అట్లే పెట్టేసినారు. అది వాస్తవం కాదు. పట్టుబట్టడం అనేది అంత కరెక్ట్ కాదేమో. ఒక 6 మంది రేస్లో ఉండినారు, ఇద్దరు కాదు 6 మంది రేస్లో ఉండినారు. ముఖ్యంగా అయితే మీ పేరు అతని పేరు వినపడింది. ఇక్కడ చిన్న లాజిక్ మనం అర్థం చేసుకోవాలి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తికి పోస్ట్ ఇవ్వని చెప్పి ఎమ్మెల్యే గారికి రిఫర్ చేశారు. నేనున్నాను ఆ టైంలో, నాకు కాదు, ఒక వ్యక్తికి రిఫర్ చేశారు. ఆ టైంలో ఎమ్మెల్సీ షాక్ పోయి ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, సీఎం గారు, నేను ఆ పోస్ట్ ఇవ్వమని చెప్పి ప్రోత్సహించిన వ్యక్తి. ఆయనకి ఇయ్యలే, దానికి కెపాసిటీ కాదు అని చెప్పి మనకి చెప్పారు, నీకైతే బాగుంటుంది నువ్వు తీసుకోని చెప్పి. మంచిది లేదు. తర్వాత 5 మంది 6 మంది ఏమంటారు పోటీదారుల శాతం పెరిగింది. నాకు పిలిచి అడిగారు, ఇప్పుడు వేస్తే ఇబ్బందులు ఉన్నాయి, ఎలక్షన్ల తర్వాత వేద్దాం అనుకుంటున్నాను, ఏమి అభిప్రాయం అని అడిగారు. నాకు వచ్చినా సంతోషమే, రాకపోయినా సంతోషమే. వస్తే ఎక్కువ పని చేయాల్సి వస్తుంది, లేకపోతే ఇంకా హ్యాపీగా ఉండాల్సి వస్తుంది. వస్తే చేస్తా, లేకపోతే ఏం లేదు. నాకు రావాలని నేను ఎప్పుడు పట్టుబట్టలేదు. వస్తే 10 మందికి సేవ చేయొచ్చు, అన్యాక్రాంతమైన స్థలాలను మనం బయటికి తీయచ్చు. ఒబ్బొడ్లు స్థలాలు ఏమేమి ఉన్నాయో, ఎన్నెన్ని ఉన్నాయో, ఎవరి ద్వారా ఎక్కువగా అన్యాక్రాంతమైనాయో, ఏ నాయకుడు ఎక్కువగా అమ్ముకున్నాడో, ఏ నాయకుడు ఎక్కువగా దాని నుంచి లబ్ధి పొందినాడో మొత్తం బయటికి తీయచ్చు అని అనుకునేంటి నేను. సరే ఎలక్షన్ల తర్వాత చూద్దామని అంటే అంతే. ఎలక్షన్ల తర్వాత వచ్చినా సంతోషమే, రాకపోయినా సంతోషం. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారా మిమ్మల్ని? చాలాసార్లు మీరేమైనా సమాధానం చెప్పినారు? చెప్పాను, ఒక చోట ఉన్నాను హ్యాపీగా, ప్రతి చోట తిరిగితే బాగుండదు, వచ్చినా నాకు గుర్తింపు ఉండదు, పిలిపించుకున్నా మీకు గుర్తింపు ఉండదు, బాగుండదులేండి, ఇప్పటికి ఇట్లా సాగుతుంది, సాగని కూడా నాకేమో నచ్చినప్పుడు తర్వాత చూద్దామని చెప్పి. వైఎస్ఆర్సీపీలో పదవులు మీకు రావడం లేదు, మా తెలుగుదేశం పార్టీలోకి రండి, మేము మీకు పదవులు ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఆఫర్ చేసినట్లు. అది ఇప్పటి నుంచి కాదు, 2015 నుంచి ఉంది అది ఆఫర్లు. చాలామంది ఉత్త పదవులే కాదు, క్యాష్ బ్యాక్తో సహా వచ్చి మా ఆఫీసులో కూర్చున్న సందర్భాలు ఉన్నాయి, 2 కార్లు ఇస్తామన్న సందర్భాలు ఉంటాయి, స్టేట్ పోస్ట్ ఇస్తామన్న సందర్భాలు ఉంటాయి. 2017 బై ఎలక్షన్ గురించి ఈ రోజు వరకు కూడా ఉంది ఆఫర్లు. మనం దాన్ని వద్దనుకుంటున్నాం. మాకు వచ్చిన స్థలాలే మేము మా కాలనీ కోసం మేము పెట్టిన అసోసియేషన్కు కారణమే అది. ఆ స్థలాలు నిలబెట్టుకోలేకపోయినారు. ఆ స్థలాలే పోతే నాకు వేరే డబ్బులతో నాకేమో మీరు ఎందుకు నిలబెట్టుకోలేకపోయినారు స్థలాలు? ఏముంది, ప్రతిదీ దగ్గర పోయి ఇంకా నేను బెండు కావాలి, నాకు బెండు కావడం ఇష్టం లేదు. ఈరోజు అంటే ఇంకో రోజు వస్తుంది, నిజాయితీకి ఏదో ఒక రోజు ఖచ్చితంగా పని జరుగుతాయని భావన. గన్నీ సేవా ట్రస్ట్ ద్వారా ఎటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నంద్యాలలో? గన్నీ సేవా ట్రస్ట్ అనేది నంద్యాలకు మాత్రమే పరిమితమైందా, రాష్ట్ర వ్యాప్తంగా ఉందా?
రాష్ట్ర వ్యాప్తంగా అంటే అప్పుడప్పుడు అపాదడపా అడుగుతుంటారు చేస్తుంటాం, కానీ ఎక్కువ శాతం నంద్యాల నియోజకవర్గం జరుగుతుంది. ఎటువంటి సేవా కార్యక్రమాలు? ఎటువంటి సేవా కార్యక్రమాలు అంటే విద్య కోసం డ్రాప్అవుట్ స్కూలు స్టూడెంట్స్ కానీ, కాలేజీల మధ్యలో మానుకునే వాళ్ళు కానీ, లేకుంటే పరీక్షల ఫీజులు కట్టలేని వాళ్ళు కానీ, వాళ్ళు ఇబ్బందులు గురవుతున్నారంటే వాళ్ళకు మనం చాలా రకాలుగా ఆర్థిక సహాయాలు చేశాము. తర్వాత వైద్యం ఆపరేషన్ల కోసం కానీ, ఇప్పుడంటే జగనన్న 10 లక్షలు మళ్ళీ 10 లక్షలకి 20 లక్షలు ఆరోగ్యశ్రీ పెంచారు, కానీ అప్పట్లో చాలా ఇబ్బందులు ఉండేవి. గత 5 ఏళ్లలో మీకు కూడా తెలుసు. వాళ్ళకు వైద్యం కోసం కానీ, తర్వాత చాలామందికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎలా మాట్లాడాలి, మన సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అని కానీ ఆ అవగాహన లేని వాళ్ళకు పోలీసుల ద్వారా వాళ్ళకి ఏ న్యాయంగానో ఆ న్యాయాన్ని చేకూర్చడం కానీ, తర్వాత న్యాయస్థానాల ద్వారా వాళ్లకు తగిన న్యాయాన్ని చేకూర్చే విధానాలు కానీ, తర్వాత భార్యాభర్తల కౌన్సిలింగ్స్, ఊరికి చిన్న మాట మనస్పర్ధలు వచ్చి భార్యాభర్తలు విడిపోయే సందర్భాలు చాలా చూస్తున్నాం మనం. 6 నెలలకు పెళ్ళైన వాళ్ళు, 3 నెలల పెళ్ళైన వాళ్ళు కూడా ఈ మధ్య చాలామంది విడిపోవడానికి సిద్ధంగా ఉండే వాళ్ళకు మేము చాలామందికి, దాంట్లో పోలీస్ కుటుంబాలు కూడా ఉన్నాయి అలాంటి వాళ్ళని కూడా మేము మాకు దేవుడిచ్చిన అనుభవం ద్వారా, మాకు మా ఇస్లాం నేర్పించిన ఆ అనుభవం ద్వారా మేము కొన్ని వందల కుటుంబాలకు కౌన్సిలింగ్ చేసి మేము వాళ్ళని కలపడం జరిగింది. ఇలాంటివి ఎన్నో 1, 2, 3 అని కాదు, ఇంకా వందలాది మా గన్నీ సేవా ట్రస్ట్ సభ్యులు వేల సార్లు రక్తదానాలు చేశారు. ఆ రికార్డు ఇంతవరకు ఎవరైనా పాల్గొడతారని ఏదైనా సంస్థ అని చూస్తే ఎవరు పగలగొట్టారే, దేవుడి వల్ల ఆ రికార్డు మా మీదనే ఉంది. వేల సార్లు చేశారు మేము. అలా చెప్పుకుంటా పోతే 1, 6 అని కాదు, ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ ఇప్పుడు మా వాళ్ళే ఉన్నారు. కొన్నిసారి చాలామంది కోల్పోయారని చెప్పి ఇప్పటికీ ఒక 10 మందిని ఉద్యోగాలు ఇవ్వడంలో వరకే తెలియదు. మన వంతు సహాయంగా మనం ఏం చేయగలం అనేది ఆ ట్రస్ట్ ద్వారా ఆ భగవంతుడు మాకు ఇచ్చిన దాంట్లో మన బాధ్యతగా మనం ఏం చేయాలో ఇది చేయగలుగుతాం. ఈ సేవా కార్యక్రమాలు అనేటివి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి చేస్తారా, లేదంటే అన్ని సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళకి చేస్తారా సేవా కార్యక్రమాలు? సేవ అనే దాంట్లో కులం లేదు, మతం లేదు, కా అక్షరం లేదు, మా అక్షరం లేదు, పా అక్షరం కూడా లేదు, ప్రాంతం అక్షరం కూడా లేదు, ఇంకా కులాలేది మతాలేదు. మన దగ్గరికి ఎవరైనా వస్తున్నారంటే మా ఇంటి సభ్యుడే అతను. కులం ఏంది, మతం ఏంది, ప్రాంతం ఏందని ఎప్పుడు చూసే సమస్య ఉండదు, ఎవరైనా రావచ్చు. ఇంకోటి ఏమంటే మీకు చెప్పాల్సింది ఏమంటే, మేము ఫస్ట్ ఒక వ్యాపారి చాలా ఇబ్బందులకు గురయ్యి 3 రోజులుగా పస్తులుంటే ఆ వ్యాపారి కుటుంబ సభ్యులు వాళ్ళు ఓన్లీ దోసకాయలు తిని బతుకుతున్నారని చెప్పి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చూసుకొని అప్పటికప్పుడు వాళ్ళకు ఒక 3 నెలల సరుకులు ఇప్పించి వాళ్లకు వ్యాపారం చేసుకోవడానికి 35,000 రూపాయలు, ఎప్పట్లో 2008లో మాట అయింది. మేము ట్రస్ట్ పెట్టే కొత్తలో 35 రూపాయలు అప్పట్లో ఆయన క్యాష్ ఇచ్చి వ్యాపారానికి చేస్తే ఈ రోజున ఆయన వ్యాపారం బాగా చేసుకుంటున్నారు. ఆయనకు కన్న కొడుకు కన్న కూతురు కావాలి, ఇద్దరు బెంగళూరులో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. దాంట్లో కులం ఏంది, మతం ఏంది, ఆయన మా కులస్తుడు కాదు, మా మతస్థుడు కాదు, మా ప్రాంతం వాడు కూడా కాదు. సేవా ట్రస్ట్ నిర్వహించే దానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పాను కదా, 2,000 నుంచి 3,000 మంది సభ్యులు ఉన్నాము. ఒక 10,000 అవసరం పడింది అనుకోండి, 2,000 మంది ఉంటాము. మనిషికి ఎంత వేసుకోవాల్సి వస్తుంది? 5 రూపాయలు వేసుకోవాల్సి వస్తుంది, లేదా 10 రూపాయలు వేసుకోవాల్సి వస్తుంది. చర్యంతా వేసుకుంటాం, ఆ రకంగా హెల్ప్ చేసుకుంటా ముందుకెళ్ళిపోతాం. ఒక వ్యక్తి ఎప్పుడు వేసింది ఉండదు. చాలామంది మా సేవలు నచ్చి వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వచ్చి అదే పనిగా నా వైపు నుంచి ఈ ఎడ్యుకేషన్ కానీ ఈ హెల్త్కి కానీ మీరు ఇవ్వండి అని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాకు డబ్బులు పంపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎక్కువ శాతం మేమైతే మా జేబు నుంచి మేము కష్టపడిన సొమ్ము నుంచే చర్యంతా చేసుకుని హెల్ప్ చేస్తాం. నంద్యాల ఎమ్మెల్యే సీపా రవి పనితీరు ఎలా ఉంది? వచ్చే ఎన్నికల్లో గెలుస్తాడా లేదా? 100% గెలుస్తారు. చాలా బాగుంది. నంద్యాలలో కనీ విని ఎరగని రీతిలో ఈరోజు అభివృద్ధి జరుగుతుందంటే 2 ఏళ్ళు కరోనా కాలం తీసేస్తే మిగతా 3 ఏళ్ల కాలమే ఆయన పనిచేసింది. ఈ 3 ఏళ్లలో నిజంగా చెప్పాలంటే ఒక మంత్రి కూడా చేయలేనంత అభివృద్ధి పనులు చేశారు. నంద్యాల జిల్లాలో ఫస్ట్ అభివృద్ధి జరిగింది డోన్ ప్రాంతము, డోన్ నియోజకవర్గము, సెకండ్ ప్రాంతం నంద్యాల అని చెప్పి మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు కాలాలు తెలుసుకొని మరీ చెప్పొచ్చు. అంత మంచి అభివృద్ధి చేస్తున్నాడు. చిన్న వయసు 40 ఏళ్ళు కూడా ఉన్నాయో లేదో అంత చిన్న వయసులో ఆయన ఇలాంటి అభివృద్ధి పనులు చేస్తున్నాడు. ఇంతగా నంద్యాలను డెవలప్ చేస్తున్నా అంటే నిజంగా అది నా కూతురు, నా భవిష్యత్తు. ఇలాంటి నాయకుడిని మనం ఈసారి ఇంకా ఎక్కువ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా అని చెప్పి నేను కూడా ప్రజలకు చాలాసార్లు చాలా మీటింగ్ కూడా చెప్పాను. చాలా భారీ మెజార్టీతో గెలుస్తారని నా ఆశ. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వీలైతే బీజేపీ
కూటమిగా ఏర్పడి వైఎస్ఆర్సీపీని ఓడించే దిశగా ప్రయాణిస్తున్నాయని చెప్పేసి కొంతమంది నాయకులు అంటున్నారు. దానికి మీరేమంటారు? ఉండొచ్చు, వాళ్ళు ఎవరెవరు కుటుంబంలో ఉంటారు, ఎవరెవరు పొత్తులు ఉంటారు, ఎవరెవరు తొత్తులు ఉంటారు, దానికి మనమేం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇష్టం అది. ఎంతమంది కలిసి వచ్చినా వైఎస్ఆర్సీపీకి ఆంధ్రప్రదేశ్లో కానీ నంద్యాలలో కానీ భారీ మ్యాటిలు వస్తాయి, ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పి నేను మీడియా ద్వారా చెప్పడానికి ఏం సంచలనంగా నేను చాలా ప్రౌడ్గా చెప్తున్నాను. నంద్యాల మాదే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాదే. ఎన్ని సీట్లు వస్తాయి రాష్ట్రంలో? నేను జ్యోతిష్యం చెప్పడం లేదు. ఖచ్చితంగా సీట్ మాత్రం మాదే. ఎందుకంటే చెప్పినవాడే చిన్న జ్యోతిష్యం చెప్పినవాడే అయిపోతారు. ఆయన కూడా రాజకీయాల్లో మీ లక్ష్యం ఏంటన్నా? రాజకీయాలకు ఎందుకోసం వచ్చారు? పేరు కోసమా, డబ్బు కోసమా? డబ్బు నిజంగా నేను సంపాదించుకోవాలంటే ఎప్పుడు సంపాదించుకునేటువంటి చాలా ఆఫర్లు వచ్చాయి. నేను చెప్పాను ఇంతకుముందు సింహారెడ్డి గారు ఇచ్చారని, తర్వాత టీడీపీ వాళ్ళు ఇచ్చారని, తర్వాత వేరే వాళ్ళు కూడా ఇచ్చారని. ఈ నిన్న రాత్రి వరకు కూడా వేరే నాకు ఆఫర్ ఇస్తాను చెప్పి. డబ్బు గురించి నాకు పెద్దగా ఆశలు, ఎందుకంటే నేను డబ్బులో పుట్టలేదు. నేను చాలా బీద కుటుంబం నుంచి పుట్టాను. ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నానంటే అది మా తల్లిదండ్రుల దీవెనలు, ఆ భగవంతుని ఆశీస్సులు. ఈ రోజులో ఇట్లా ఉన్నాను. రేపు పొద్దున ఏం లేకుండా పోయినా పోవచ్చు, ఉత్త చెందుతూనే పోవచ్చు. అది దైవేచ్ఛ. నాకు డబ్బుల మీద అప్పుడు ఆశ లేదు, ఇప్పుడు ఆశ లేదు. ఇక ఇంకోటి ఏది అడిగారు? లక్ష్యం ఏమంటే నాలాంటి వాళ్ళు రాజకీయ అవగాహన కంపల్సరీగా తెలుసుకోవాలి. రాజకీయం అంటే ఏమి, దేశంలో జరుగుతున్న రుగ్మతలు ఏంటి, మన పైన జరుగుతున్న కక్ష సాధింపు చర్యలు ఏంటి, వీటన్నిటిని కనుక్కోవాలి. నిజంగా ఒక భారతదేశ పౌరుడు ప్రపంచంలో భారతదేశ పౌరుడు అంటే ఇలా ఉండాలా అని చెప్పి లెక్క ప్రకారం ఉండాలని చెప్పి నేను మా వాళ్ళని కానీ నా సంతానాన్ని కానీ అదే కోవాలకు తీసుకెళ్తూ, అదే మైండ్లో సెట్గా వెళ్ళిపోతూ, అదే టైంలో వెళ్ళిపోతున్నాం. అదే నా లక్ష్యం. దేశం కోసం సేవ చేయాలి, అన్యాయాన్ని నిరోధించాలి, అక్రమాన్ని నిరోధించాలి. ఎవడైనా సరే అవతల వ్యక్తి పెద్దవాడు, ఎంత పెద్దవాడైనా సరే అన్యాయం చేస్తున్నా అంటే దాన్ని ఖచ్చితంగా ఖండించాలి. ఇదే నా లక్ష్యం. నా చివరి ప్రశ్న, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే అప్పుడైనా మీకు పదవి వస్తుందా రాదా? ఇప్పుడే చెప్పాను, అడిగితే వచ్చేది భిక్ష అని. భిక్ష అవసరం లేదు నాకు. వచ్చినా ఇట్లనే సంతోషంగా ఉంటారు, రాకపోయినా ఇట్లనే సంతోషంగా ఉంటారు. వస్తే సంతోషం, మరింత మందికి ఎక్కువ మందికి సేవ చేసుకుని భాగం జరుగుతారు. లేదంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం అదే కంటిన్యూ అవుతూ ఉంటారు. అంతే. వచ్చినా రాకపోయినా మీరు మాత్రం అడగరు. అడిగే ప్రసక్తే ఉండదు. సరేనా? మీ విలువైన టైం కేటాయించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాయలసీమ ప్రతిభ న్యూస్.